గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నడిచిన అఖండ 2 మూవీ అయితే మూడవ రోజు కూడా ఇలాంటి కలెక్షన్స్ రాబడుతుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. సో ఆదివారం రోజు మూడో రోజు కాబట్టి అసలు ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఈ లెవెల్లో బాక్స్ ఆఫీస్ ని దుమ్ము దులిపేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఎందుకంటే ఈ లెవెల్లో కలెక్షన్స్ ని నమోదు చేస్తుందంటే అఖండ 2 మూవీ ఇంక ఎంత ఘన విజయాన్ని సాధించబోతోంది. అసలు బోయపాటి గారు ఎలా ప్లాన్ చేశారని నాకైతే ఇప్పటికి కూడా షాక్ లో ఉన్నానమాట. సో మీరు మూవీలోకి వెళ్ళి ఆంజనేయ స్వామి గాల్లోకి ఎగిరి పడుతారు కదా, ఆ షార్ట్ అయితే ఆంజనేయ స్వామి రిఫరెన్స్ ఉంటుంది కదా, అసలు ఎక్స్ట్రాడినరీ లెవెల్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నారు అనమాట. ఇకపోతే నైజాం లో మాత్రం ఫ్యాన్స్ పండగ చేస్తున్నారు. అలాగే సీరియడ్ లో మాత్రం ఇప్పటికి కూడా టికెట్స్ అయితే దొరకట్లేదు అనమాట. సో ఆ లెవెల్లో బుకింగ్స్ అయితే మామూలుగా లేదు. బుకింగ్స్ ఆఫ్లైన్ ఆన్లైన్ లో కూడా ప్రతి టికెట్ కూడా పెట్టిన రూపాయికి కూడా న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరు థియేటర్స్ దగ్గర మాట్లాడుతున్నమాట. సీడెడ్ లో మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ అసలు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే రచ్చకోత అయితే చేస్తూ ఉంటారు అనమాట సీడెడ్ లో. అండ్ ఎక్స్ రోడ్ లో కూడా మామూలుగా లేదనమాట. సో ప్రసాద్ థియేటర్స్ దగ్గర కానీ ఎక్కడ చూసినా కానీ హైదరాబాద్ లో ఈ లెవెల్లో ఊర మాస్ లెవెల్లో ఫెస్టివల్ జరుపుతారు. మూడు రోజులకి మూడో రోజు కూడా ఫెస్టివల్ జరుగుతూనే ఉందన్నమాట థియేటర్స్ దగ్గర ప్రతి చోట. అసలు ఎలా జరుగుతున్నారా బాబు, అసలు ఏంటి ఇంత పిచ్చి ఫీలింగ్ అని నేనైతే థియేటర్స్కి వెళ్ళి చూస్తే అర్థమైందనమాట. ఆ మూవీలో ఉన్న కంటెంట్ అసలు మామూలుగా లేదు బాక్స్ ఆఫీస్ దగ్గర. సో కర్ణాటకలో కూడా 1.6 crores అయితే కలెక్షన్ మూడవ రోజు కూడా, ఎందుకంటే వీకెండ్ అలాగే సండే కాబట్టి ఈ లెవెల్లో కలెక్షన్స్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య, ఈ లెవెల్లో వస్తుందని కర్ణాటకలో కూడా. అండ్ మన తెలంగాణలో కూడా 18.16 కోట్లు కలెక్షన్ చేసిందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ లెవెల్లో కూడా మామూలుగా లేదు. అండ్ మన ఏపీలో 22.5 కోట్ల కలెక్షన్ ని గ్రాస్ చేసింది మూవీ అనేది. అండ్ యూఎస్ఏలో అయితే మామూలు లేదు, బీభత్సాన్ని సృష్టిస్తుంది అనమాట. సో నందమూరి అభిమానులు అయితే యూఎస్ఏలో కూడా అసలు ఈ లెవెల్లో క్రాకర్స్ పేలుస్తూ అసలు ఈ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే మాత్రం ఈ లెవెల్లో కలెక్షన్స్ భారీగా వసూలు అవుతాయని. సో 30.5 డాలర్స్ అయితే సృష్టించింది అనమాట, మామూలుగా లేదు. సో ఊచకోత ర్యాంపేజ్ అనమాట. అందుకే అనేది ఊరికే గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అని. సో అలాగే ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కాంబినేషన్, మన బోయపాటి అండ్ బాలయ్య బాబు అలాగే ప్లస్ తమన్నా, వీళ్ళు ముగ్గురు కలిస్తే మాత్రం TFI స్క్రీన్స్ చినిగిపోవాల్సిన, సిల్వర్ స్క్రీన్స్ బిగ్ స్క్రీన్స్ అన్ని కూడా చినిగిపోవాల్సింది అనమాట. అక్కడ ఏం లేదు, జస్ట్ అలా వస్తున్నారు, అలా ఫైట్ చేస్తున్నారు, అసలు మామూలుగా నాకైతే సృష్టించారనమాట. అలాగే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో కూడా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది అనమాట. సో వెస్ట్ గోదావరిలో వచ్చేసి 3.5 కోట్లు, ఈస్ట్ గోదావరిలో వచ్చేసి 2.5 కోట్లు కలెక్షన్ ని గ్రాస్ చేసింది మూడవ రోజు కూడా. ఇలాంటి కలెక్షన్స్ ని నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట TFI లో. సో ఇయర్ ఫస్ట్ అంటే ఇయర్ జనవరి స్టార్టింగ్ లో ఒక బ్లాక్ బస్టర్, అలాగే ఇయర్ ఎండింగ్ లో ఒక బ్లాక్ బస్టర్ అయితే బాలకృష్ణ గారు అయితే సాధించారనమాట. ఇయర్ ఫస్ట్ ఎండింగ్ స్టార్టింగ్ లో ఒక బ్లాక్ బస్టర్ తీసుకుంటే ఇప్పుడు ఇయర్ ఎండింగ్ లో ఇంకొక బ్లాక్ బస్టర్ అయితే ఇచ్చారనమాట. సో బోయపాటి గారు అలాగే మన బాలయ్య బాబు గారి కాంబినేషన్ వేరనమాట. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా 2 మూవీస్ ఉండబోతున్నాయి అనమాట. మామూలుగా లేదు, బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తున్నాయి. ఈ మూడో రోజు కూడా బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అనమాట. ఈ రోజు కలిపి 108.6 కోట్ల గ్రాస్ అయితే వరల్డ్ వైల్డ్ గా గ్రాస్ చేసింది అఖండ 2 మూవీ. ఇది ఈ రోజు కలెక్షన్స్ వీడియో రిపోర్ట్, మూడో రోజు కలెక్షన్స్ వీడియో రిపోర్ట్. ఈ వీడియో అనిపించిన కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అలాగే బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాప్ ఇచ్చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.